నువ్వా? నువ్వా? నువ్వు నా రూమ్ ఏం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? నీతో నేను తప్పుగా నడుచుకున్నానా? సరే వదిలే, నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయను. నువ్వు ఇంత బతులాడుతున్నావుగా, అందుకే నేనేం చెప్పను. అందుకని నేను చెప్పేది నువ్వు తప్పకుండా చేసే తీరాలి. సరే, నువ్వేం చెప్తావో అది ఖచ్చితంగా చేస్తాను.
సర్రా నేను ఒక గేమ్ చెప్తాను. ఇలా చూసావా? టంటడాయ్. చూసావా? సర్రా వెళ్దాం. నాటి గర్ల్. హే, ఏం చేస్తున్నావు? ముందు తప్పుకో. ఇప్పుడే ఛాన్స్ దొరికింది. రాగుల్, రాగుల్ వదులు నన్ను. వదులు రాహుల్. ఏం చేస్తున్నావు రాగుల్? అయ్యో, వదులు రాగుల్. రాగుల్, రాగుల్ వద్దు. రాగుల్, ఎవరైనా కాపాడండి. రాగుల్, బంగారం, నా దగ్గర నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరమ్మా. రాగుల్, నన్ను వదిలేమని చెప్తున్నాను కదా, నీకేమైనా పిచ్చి పట్టిందా? రాగుల్ ప్లీజ్ ఎవరైనా కాపాడండి నన్ను. రాగుల్ వదిలేమని చెప్తున్నానుగా. రాగుల్ వదులు, చెప్పేది విను. రాగుల్ ఎవరైనా కాపాడండి ప్లీజ్. రాగుల్ నన్ను వదిలే, చెప్పేది విను. రాగుల్ ప్లీజ్. రాగుల్, అయ్యో ఎవరైనా కాపాడండి ప్లీజ్. రాగుల్ నన్ను వదిలే. రాగుల్, రాగుల్ నేను నీ దగ్గర ఒకటి అడగనా? చెప్పు బంగారం. నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావా రాగుల్? నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను. నీతో ఉంటే సంతోషంగా ఉంది. నాకు ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. నువ్వు నాతోనే ఉంటావుగా? సానియా, రాహుల్ నువ్వు ఎక్కడున్నావు? నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందువల్ల రేపు కాల్ చేస్తాను. రాహుల్, వాట్స్ రాంగ్ విత్ యూ? రాహుల్, నేను నీకు ఎన్ని రోజులుగా ఫోన్ ట్రై చేస్తున్నాను, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? కమ్ ఆన్ యార్, నేను ఇగ్నోర్ అంతా చేయలేదు. నాకు కొంచెం ఆరోగ్యం సరిలేదంతే. ఏమైంది నీ ఆరోగ్యంకి? రా హాస్పిటల్కి వెళ్దాం. వద్దులేరా, నీ మెడిసిన్స్ వాడుతున్నాను రా. నువ్వు టెన్షన్ పెట్టుకోమాక, మనం రేపు కలుద్దాం. రాహుల్ ఒక్క నిమిషం. ఏమైంది? నాకు నీ గురించి బాగా తెలుసు. నువ్వెందుకు ఒకలాగున్నావు? ఏం లేదు, అలా అంతా ఏం లేదు. నా దగ్గర ఏమైనా దాచుతున్నావా? అలా అంతా ఏం లేదు, అనవసరంగా ఏది ఆలోచించమాక. నా మీద ఊటు. నేను చాలా రోజు నీ దగ్గర ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, కానీ దాన్ని వచ్చి ఎలా చెప్పాలని అర్థం కావట్లేదు. అది ఏందని చెప్పు, ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వెందుకు నాతో ముందే చెప్పలే రాహుల్? అది ఎలాగా నీ దగ్గర అలా చెప్పేది? నేను ఏ మొహం పెట్టుకుని నీకు చెప్పమంటావు? నాకు అసలు అర్థమే కావట్లేదు. ఇందులోంచి నేను ఎలాగ బయటికి రావాలని తెలియట్లేదు అసలు నాకు.
నువ్వు దిగులు పడకు, నేను ఏదో ఒకటి చేస్తాను. రా రా రా, జాగ్రత్త, మెల్లిగా రా, రా మెల్లిగా రా. జాగ్రత్తగా చూసి రా. జాగ్రత్తగా వెళ్ళు. త్వరగా రా. రా త్వరగా. లోపలికి రా త్వరగా. ఓకే ఓకే. చూసి చూసి జాగ్రత్తగా మెల్లిగా రా. లోపలికి రా. హాయ్. వద్దు రాహుల్, నన్నేం చేయకు. రాహుల్, చెప్పేది విను. అదంతా నా దగ్గర కుదరదు. ఏయ్, ప్లీజ్ రాహుల్, చెప్పితే విను. రాహుల్ వద్దు, ప్లీజ్. లేదు, నువ్వు నాకు కావాలి. నో. అలా చెప్పమ్మాక. ప్లీజ్. ఏంటి రాహుల్, ఏం చేస్తున్నావు? ఏయ్. రాహుల్, రాగుల్, ఆ? నేను నీతో చెప్పానుగా ఏమని? ఇంటికి ఏ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రాకూడదని. నా ఫ్రెండ్ రావడం వల్ల నీకేంటే సమస్య? తీసుకుని వచ్చిన దానికి ఏ సమస్య లేదు, కానీ మీరు లోపల ఏం చేసేదనేదే సమస్య. ఓ, అలా అయితే నువ్వు అన్ని చూసావా? ఐఎమ్ సో సారీ. సరే రాహుల్, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. బాయ్ బంగారం. బాయ్. బాయ్.
సీ యూ. నేను నీతో చెప్పాను కదా, నీ జీవితంలో నేను తప్ప ఏ ఆడది ఉండకూడదని చెప్పానుగా. నువ్వు నాకు మాత్రమే, నువ్వు నాకే సొంతం. నేనేం నీకు బానిసను కాదు. సాన్యా నా గర్ల్ ఫ్రెండ్. అయితే నేను తన్ను ప్రేమిస్తున్నాను. అయితే నేనేమైపోవాలి? నా జీవితంలో నువ్వు తప్ప నేను ఇంకెవరిని అనుకోలేను. అదెందుకు మీ వల్ల కాదు. మీరు బలవంతంగా నన్ను ఇక్కడ ఉంచుకోలేరు. మన ఇద్దరి మధ్య జరిగిందంతా నేను సృహలో ఉన్నప్పుడు కాదు, మీరు బలవంతం పెట్టడం వల్లే చేశాను. నేను ఒప్పుకుంటా, మనిద్దరి మధ్య జరిగింది నా స్వార్థంతోనే జరుగుంటుంది. అయితే అదెవరు నమ్ముతారు రాహుల్? నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నువ్వు నాతో తప్పుగా నడుచుకుని కంప్లైంట్ ఇస్తాను. నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండాలి. అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి? నేను నీతోనే ఉండాలి. నేనెప్పుడు నీతోనే ఉండాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాలి. నువ్వు జీవితాంతం నాతోనే ఉండాలి. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు రాహుల్. నువ్వు మాత్రమే కావాలి. ఒకవేళ నువ్వు చెప్పిన దానికి దేనికి నేను ఒప్పుకోలేదంటే? రాహుల్, అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నువ్వు నాతో తప్పుగా నడుచుకున్నావని కంప్లైంట్ ఇస్తాను. నా దగ్గర ఆధారం కూడా ఉంది. నువ్వు దాన్ని చూస్తావా? ఇదొచ్చి మీరు చెప్పినట్టే కదా నేను చేశాను. ఇందులో నా తప్పేం లేదు. మీరు చెప్పిందే కదా చేశాను. అవును, చెప్పాను. పోలీస్కి ఇదంతా ఆధారం. అయితే ఇది నా దగ్గర ఉంది. ఒక్క నిమిషం ఆగండి. నా దగ్గర కూడా ఒక వీడియో ఉంది. మీరు మాట్లాడుకున్న విషయాలంతా ఇందులో రికార్డ్ చేసి పెట్టున్నాను. ఇప్పుడు ఆధారం నా దగ్గర కూడా ఉంది. యూ చీట్! మీరిద్దరూ నన్ను మోసం చేశారా? మీరిద్దరిని నేను ఊరికే వదలను. ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. ఉండు బంగారం, నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు? సాన్యా ఇంతకు ముందే పోలీసులకు ఫోన్ చేసేసింది తెలుసా? ఇంకా కాసేపుల్లో వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి. హౌ డేర్ యు! Hey! నీకెంత ధైర్యం ఉండాలి? నా ఇంటికే వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? నేను ఊరికే వదలను. నేనేం చేస్తానో చూడు. నా గురించి నీకు తెలియదు కదా. నేనేం చేస్తానో చూడు. నిన్నేం చేస్తానో చూడు. చెప్పేది వద్దు సార్. రండి సార్. తనని తీసుకెళ్ళు. మీరిద్దరు ఇలా రండి, స్టేట్మెంట్ రాయాలి.